ఈరోజు మన వాక్య ధ్యానాంశము మనం బాహాటముగా చెప్పుకునేది మన క్రియలను మించి ఉండకూడదు. 1 Peter 1:22 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. మనము సత్యమును విధేయులగుట ద్వారా మనము మన ఆత్మను శుద్ధీకరించుకొనుచున్నాము. పరిశుద్ధులైన పౌలు చెప్పినట్లు మన శరీరమందును ఆత్మయందును శుద్ధీకరించబడవలను. ఇది ఒక గొప్ప వాక్కు. ఇది గొప్ప హెచ్చరిక కూడా. తప్పుడు ఆత్మతో సంబంధము కలిగి ఉండటం ద్వారా మన ఆత్మ కూడా నాశనముకు పోవును. మనము చేసే సహవాసములు జాగ్రత్తగా చేయాలి. 2 Peter 2:17 వీరు నీళ్ళు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు నీళ్ల కొరకు ఎక్కడకు వెళ్ళుచున్నారు? మన జీవిత దినములు అన్నిటా ఎండిపోయిన బావుల దగ్గరకు వెళితే అది ఎంత గొప్ప నష్టమో. నీకు ఎలాంటి బంధువులు ఉన్నారు? అవి ఎండిపోయిన బావులా? నీవు ఎండిపోయిన బావివా? నీతో సహవాసము చేసే ఎవరైనాను పరలోకం యొక్క నీటిని త్రాగుతారా? 2 Peter 2:10 భక్తులను శోధన నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గల వారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. వీరు దేవుని బిడ్డలను గురించి చెడుగా మాట్లాడేవారు. దేవదూతలు సహితము సైతాను గురించి చెడ్డగా మాట్లాడారు. ప్రభువు నిన్ను గద్దించిన గాక అని చెబుతారు. పడిపోయిన మొట్టమొదటి దూతను గూర్చి చెడు మాట్లాడరు. శరీరానుసారులైన మనుషులు సులువుగా దేవుని బిడ్డలను గురించి చెడు మాట్లాడతారు. వారి సహాయము కొరకు వారి దగ్గరకు వస్తారు కానీ అబద్ధాలు చెప్తారు. నీవు సత్యమును సంపూర్ణంగా మాట్లాడితే తప్ప దేవుని బిడ్డల యొద్దకు సహాయముగా వెళ్ళవద్దు. దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యం విని దానికి విధేయులగుట ద్వారా మన మనస్సును శుద్ధీకరించుకొనుచున్నాం. దేవుని ఆత్మ నీకు సత్యమునకు విధేయత చూపే సహాయము చేసినప్పుడు నీ మనస్సు నీ యొక్క ఆత్మ శుద్ధీకరించబడుతుంది. ఒక కాలం వస్తుంది, అప్పుడు దేవవాక్కులను పోలిన నీవు మాట్లాడతావు. నువ్వు ఎంతగా శుద్ధీకరించబడ్డావంటే నీ సహజమైన మానసిక శక్తితో నీవు మాట్లాడినప్పుడు అది ప్రవచనముగా ఉంటుంది. క్రైస్తవుడిగా ఉండి నీవు ఒక ఎండిన బావిగా ఉంటే నీ భక్తి చూడడానికి చాలా విచారంగా ఉంటుంది. 1 Timothy 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైన అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దైవభక్తి యందు నిన్ను నీవు సాధకము చేసుకో. దీన్ని గ్రహించు. శరీర వ్యాయామం మనకు ఇష్టమే. విశ్వాస సాధనలో పూర్తిగా మునిగి ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. నిలకడగా ఉండి ఆయన సన్నిధి కలిగి ఉండడం ఒక గొప్ప ఆశీర్వాదం. ఇది ఆశ్చర్యకరమైనది. ఎంత ఖర్చు అయినా సరే నీవు దానిని పొందవలని కోరతావు. అది సంపాదించే ఒక విధం ఏమనగా దేవుని వాక్యము జాగ్రత్తగా చదవటము, దానికి సర్వ విధములు విధేయులు అవ్వటము. తన వాక్యం విని వణికే వారిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రొద్దుటే నువ్వు చేసే ప్రార్థనలో నీవు వణికితే దినమంతా దేవుడు నీ జీవితమును చూసుకుంటాడు. దేవుని వాక్యమును విని వణకటము నీకు అలవాటు అవుతుంది. దేవుని వాక్యం యొక్క విలువ అంతకంతకు గొప్పదవుతుంది. నీ సహవాసం బట్టి జాగ్రత్తగా ఉండము. ఎండిన బావులతో నీవు సహవాసం చేస్తున్నావా? ఆత్మ ద్వారా దేవుని వాక్యమునకు విధేయులు అవటం అంటే అర్థం ఏమిటి? అంటే నువ్వు దేవుని వాక్యమును ప్రార్థనతో దాన్ని గ్రహించుకుని కృపతో నీవు చదువుతావు. క్రీస్తు ప్రార్థించుచూ ఉండినాడు, కానీ పేతురు ప్రార్థన చేయలేదు. గోధుమల వలె అతనిని జల్లించుటకు సైతాను ఉన్నాడని క్రీస్తు చూడగలిగినాడు. కానీ పేతురైతే క్రీస్తు కొరకు తన జీవము ఇస్తానన్నాడు. ప్రార్థనహీనుడైన పేతురు దానిని చేయగలడా? క్రీస్తు ఆత్మయందు మాట్లాడుచున్నాడు. నికోదేము వచ్చి శరీరమందు క్రీస్తుతో మాట్లాడినాడు, కానీ క్రీస్తు అతనితో ఆత్మయందు జవాబిచ్చాడు. క్రీస్తు ఎల్లప్పుడూ ఆత్మయందు అతనితో మాట్లాడేవాడు. క్రీస్తు ఎల్లప్పుడూ ఆత్మయందు మాట్లాడతాడు, కానీ అనేకులు ఆయనను శరీరమందే గ్రహించుకుంటారు. నీవు ఆత్మయందు జన్మించి ఉంటే నీవు ఆత్మ మెట్టులో ఎదగలవు. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవుని వాక్యమును గ్రహించుకుంటావు.
గొప్ప ప్రత్యక్షతలు నీకు లభిస్తాయి. ఏలి యొక్క జీవితం నువ్వు గ్రహించుకుంటావు. నీ చుట్టూ ఉన్నవారి కన్నా నీ జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. నీ ఉనికి ఏ స్థలమందైనను దేవుని ప్రత్యక్షతను ఆ స్థలములోనికి తెస్తుంది. నీలో నుండి తనంతట తాను వాస్తవమైన సహోదర ప్రేమ వస్తుంది. నువ్వు ఎల్లప్పుడూ పరలోకం నుండి వచ్చేది ఏదో ఒకటి నీ సహోదరులకు ఇస్తావు. నీవు దేవవాక్యముగా మారుతావు. జీవము గల బావి నుండి నీరుగా మారుతావు. ఇది మన ఆధిక్యత. దాన్ని సంపాదించుకుందాం. మనం దేవుని వాక్కుగా ఉండకుండా, సజీవమైన నీళ్లు ఇచ్చే బావిగా ఉండకుండా ఎంత దూరం తొలగిపోయాం. మనం బాహాటముగా చెప్పుకునేది మన క్రియలను మించి ఉండకూడదు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.